చీకట్లో చేసిన చిలిపి పని వెలుగులో వెల్లడవుతుందన్నట్లు ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేసిన నిర్వాకం అక్రమ సర్వేలైన్స్ ఇప్పుడు బహిరంగమై పెద్ద వివాదంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా 4200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం గోప్యతను ఉల్లంఘించిందని ఆరోపణలు ఉన్నాయి. అందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు వ్యక్తిగత సంభాషణలు ట్యాప్ చేయబడి వారిలో అభద్రతా భావం కలిగించాయని విమర్శలు వెల్లువెత్తాయి. 4200 ఫోన్ల ట్యాపింగ్ బయటపడటంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు మాజీ డీఎస్పీ డి ప్రణీత్ రావు అరెస్ట్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సాక్ష్యం. గత ప్రభుత్వం ఆదేశాలతోనే ఈ తతంతా జరిగిందంటున్న ప్రభాకర్ రావు. సిట్ దర్యాప్తు చివరి దశలో ఉంది. అయితే ఎవరు ఈ సర్వేలైన్స్ కు ఆదేశాలు ఇచ్చారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారా అనే అంశాలపై దృష్టి సారించింది సిట్. ఈ కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారగా రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపు పలకనుందా, మలుపు తిరగనుందా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. మాజీ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన జూన్ 8, 2025న సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చి జూన్ 17 నుంచి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీఎస్పీ డి ప్రణీత్ రావు మార్చి 13, 2024న అరెస్ట్ అయ్యారు. ఆయన ఎస్ఐబి హార్డ్ డ్రైవ్లను మూసీ నదిలో పడేసి డేటా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదనపు ఎస్పీలు తిరుపత్న భుజంగారావు కూడా 2024లో అరెస్ట్ అయ్యారు. వారు ప్రణీత్ రావుతో కలిసి అక్రమ సర్వేలైన్స్ లో పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ జూన్ 17, 2025న సిట్ ముందు సాక్ష్యం ఇచ్చారు. 2023 ఎన్నికల సమయంలో 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్రలను ఎస్ఐటి సిట్ విచారణ పిలిచింది. సంజయ్ తన ఫోన్తో పాటు కుటుంబ సభ్యుల, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు చెప్పారు. రాజకీయంగా ఈ కేసుపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కెటి రామారావులపై ఈ ట్యాపింగ్ కు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహేష్ గౌడ్, బండి సంజయ్ వీరిని బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఫోన్తో పాటు భర్త సన్నిహితుల ఫోన్లు కేసీఆర్, జగన్ ఆదేశాలతో ట్యాప్ అయినట్లు ఆరోపించడం మరో సంచలనంగా మారింది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు 4200 ఫోన్ నంబర్లు ట్యాప్ చేయబడినట్లు సిట్ గుర్తించింది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. అయితే 2023 నవంబర్ 15న ఒక్క రోజులో 600 ఫోన్ ట్యాప్ చేయబడినట్లు వెల్లడైంది. అయితే ఈ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 పుట్టస్వామి తీర్పు ద్వారా గుర్తించబడిన గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లు నిపుణులు చెబుతున్నారు.
అధికార రహస్యాల చట్టం క్రిమినల్ కుట్ర ఆరోపణలు కూడా నిందితులపై విధించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు వాదన ప్రభాకర్ రావు తాను ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని కార్యకలాపాలు ప్రభుత్వ రివ్యూ కమిటీ ఆమోదంతో జరిగాయని వాదిస్తున్నారు. ఈ కేసు రాజకీయ కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే జూన్ 18న కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు పంపారు. బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు చివరి దశలో ఉంది. నిజాలు బయటపడితే ఈ కేసు తెలంగాణ రాజకీయాలను మరింత కుదిపేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర అన్మ్యూట్ చేయండి, ఆడియో వినిపించట్లేదు. వినిపిస్తుందా రాజేంద్ర? చెప్పండి రాజేంద్ర. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పేరు తుఫాను సృష్టించిందని చెప్పి ప్రధాన పాటించారు. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నాయి. అసలు రాజకీయ వర్గాలే కాకుండా తదుపులు లేకుండా ఇది ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితులకు పరిణామంగా మారింది. ప్రధానంగా ఎస్ఐబి ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తున్నప్పటికీ ఆయన సహకరించిన మాజీ డిఎస్పీ ప్రదీప్ రావు, మరో ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉండటం అనేది గమనాలి. అంటే రాజకీయ వర్గాలనే టార్గెట్ చేయడంతో పాటు కొందరు న్యాయమూర్తులు ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు కూడా టార్గెట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన ఎవరైతే అధికారులు మాజీ అధికారులు ఉన్నారో వారిని అధికారులు విచారిస్తూనే మరోవైపు కూడా వాగ్దానాలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేతలను ప్రధానంగా టార్గెట్ చేసినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే అధికారులు వారి నుంచి సమాచారం సేకరించడం జరిగింది. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. తన ఫ్యామిలీ మెంబర్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. ఈ మొత్తం మీద ఈట్ అధికారులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత నవంబర్ 15వ తేదీన ఒక్క రోజునే 650 ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా ఈట్ అధికారులు గుర్తించడం అనేది విశేషంగా మనం పాల్గొంటాం. అంటే అత్యంత వేగంగా 4200 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడం అంటే సాధారణ విషయమే కాదు. ఇది ఒక రాజకీయ కుట్రగా కూడా నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడతాం. ప్రధానమైన ఏవుడుగా ఉన్న ప్రభాకర్ రావును ఈట్ అధికారులు అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విధించిన విషయంలో కూడా ఈట్ అధికారులు సమాయత్తమయ్యారు. అయితే ఈట్ అధికారులు ఏదైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారో ఇది ఆల్మోస్ట్ పొలిటిక్ వచ్చేట్టుగా మనకు కనిపించినప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తెలంగాణతో ఉన్న నేతలు పెద్దలు ఎవరైనా విషయంలో మాత్రం ఒక క్లారిటీ లేదు. అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాత్రం స్పష్టంగా అటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ప్రోత్సాహంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. ఆయన ఆరోపణపై కేటీఆర్ లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా రాజకీయ వర్గాల మధ్య చర్చే కాకుండా సామాజిక నేతలు ఆలోచింపచేసే దిశలో
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేక మనసులు తిరుగుతుందని చెప్పేసి మనం ప్రధానంగా భావించవచ్చు. నిట్ అధికారుల వద్ద ఉన్న ఆధారాలతో పాటు మరిన్ని అదనపు ఆధారాలు సేకరించి మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సూత్రధారులు పాత్రధారులు ఎవరైనా ఈ విషయంపై ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు మరికొన్ని సమయం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అటు బీజేపీ నేతలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. అందుకు బాధ్యత టీఆర్ఎస్ నేతలు చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. చివరి దశలో ఎటు చేయాలనే ఒక ఉత్కంఠ పరిస్థితి మాత్రం తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రాజేంద్ర, బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఎన్నికల ముందు 4200 మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను సిట్ ఎలా పరిశీలిస్తుందంటారు? ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఇచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంతో పాటు ఈ మాజీ ప్రభాకర్ రావుతో పాటు మన బిఎస్పీ గణిత్ రావులు ఇచ్చిన వాంగ్మూలాలు అటు వాళ్ళ నుండి సేకరించిన స్టేట్మెంట్ల నేపథ్యంలో ఆరోపణలు కూడా క్రోడీకరించుకొని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్ ఎందుకు పాత్రదారులు సూత్రధారులు ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తున్నప్పుడు కూడా నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవడం వలన సిట్ అధికారులు ఎలాంటి అంటే వ్యాఖ్యలు కూడా వ్యక్తం చేయలే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా బీఆర్ఎస్ నేతలు చుట్టే తిరుగుతున్నప్పటికీ నిర్దిష్టమైన ఆధారాలు ఎక్కడ ఇంకా లభ్యం కాకపోవడం, దీనికి దిగులుగా ఉన్న ఏవో ప్రభాకర్తో పాటు ఇతర మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి వీళ్ళు నిర్మించిన వార్తలలో కూడా నిర్దిష్టంగా కేటీఆర్ చెప్పి స్పష్టంగా పేరు చెప్పకపోవడం అనేది ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం. ఈ అంశం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు అంటే స్పష్టం అవుతుందో అప్పుడే ఇది ముగింపు పలికే పరిస్థితి కనిపిస్తాం. అయితే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన చర్యలు ప్రభుత్వ రివ్యూ కమిటీ ఆమోదంతో జరిగాయని వాదిస్తున్నారు. ఈ వాదనను సిట్ దర్యాప్తు ఎలా పరిగణిస్తోంది? రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు పని చేశామంటే రివ్యూ కమిటీ ఆదేశాలకు సంబంధించి తెరవనుకున్న వాళ్ళు ఎవరో లేదు కూడా స్పష్టంగా తెలియాల్సిన పరిస్థితులు కదా. ఎవరికైనా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ పాల్పడే అవకాశం లేదు. రాజకీయ పరంగా మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పరోక్షంగా రాజకీయ పెద్ద నేతలే దీన్ని వెనక ఉన్నట్టుగా కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నిర్దిష్టమైన ఆధారం లేకపోవడం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే విచారణ జాగ్రత్త జరుగుతుంది. ఈ ప్రభాకర్ రావు చెప్తున్నా, ప్రణీత్ రావు చెప్పినా, తిరుపతి చెప్పినా, భుజంగరావు చెప్పినా కూడా వాళ్ళు నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వటం లేదనేది కూడా మనకు స్పష్టంగా చూస్తుంది. దొక్క తిరుగు సమాధానాలతో సిట్ అధికారుల ముందు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది. ఈ విషయంలో అంటే ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఈ మాజీ అధికారుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలోనే తెర వెనుక ఎవరున్నారనే విషయం తెర మీదకి వస్తుంది. అప్పుడే దీనికి ఒక ముగింపు పలికే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజేంద్ర, 2023 నవంబర్ 15న ఒక్క రోజులో 600 ఫోన్లు ట్యాప్ చేయబడినట్లయితే తెలుస్తుంది. ఈ సర్వేలైన్స్ లో రాజకీయేతర వ్యక్తులైన జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లు ఎందుకు లక్ష్యంగా చేయబడ్డాయి? డిసెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ ప్రముఖులు కానీ, న్యాయమూర్తులు కానీ, జర్నలిస్టులు కానీ అంటే రాజకీయంగా వాళ్ళ వాతావరణంలో చర్చించుకొని మాట్లాడుకొని ఆ సంబంధించిన ఆదేశాలు వచ్చే ఆ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నవంబర్ 15వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్పీడప్ చేసి ఆ ఒక్క రోజులోనే 650 ఫోన్లకు ట్యాపింగ్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమీపిస్తుండటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏ తరహా సంభాషణ జరుగుతున్నాయి, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ఆ సమాచారాన్ని సేకరించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ను ప్రధానంగా ఉపయోగించిన నేపథ్యంలోనే ఆ నవంబర్ 15వ తేదీన 650 మందిని ఒకేసారిగా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టుగా కూడా మనకు స్పష్టం అవుతా ఉంది. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అనుసరించేందుకు, విధి విధానాలు అనుసరించేందుకు, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు, ఉపయోగపడేందుకు అనుసరించాల్సిన విషయాలను తెలుసుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గుర్తించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అందుకనే ఆ ఒక్క రోజులోనే 650 ఫోన్లను ట్యాపింగ్ చేసి అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాజేంద్ర, కేటీఆర్ మహేష్ గౌడ్ కు జూన్ 18న 2025న లీగల్ నోటీసులు పంపడం అయితే ఈ కేసు రాజకీయ ఉద్రిక్తతలను ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదా కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు
ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసి వారిపై ఆరోపణలు గుప్పించిన పరిస్థితి ఉంది. అయితే దీనిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే వారో ఒక ప్రధానమైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ముందస్తుగానే ఈ గందరగోళ పని తెరదించేందుకు ఆయన తమ తప్పేది లేదన్నట్టుగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు నోటీస్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని వెలికి తీసే ప్రయత్నంలో సీట్ అధికారులు ఉన్నందున మరికొద్ది రోజుల్లో వ్యవహారానికి ముగింపు పలికే పరిస్థితి ఉన్నందున అటువంటి సందర్భాల్లో తమ పేర్లు ఎవరి రావద్దనే ఉద్దేశంతోనే ఈ సహా పరిస్థితి నెలకొన్నట్టుగా మనం భావించవచ్చు. ఏదైనా రాజకీయంగా దుమారం నిర్ణయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం చిలికి గాలి వానలా మారిందని చెప్పేసి మనం భావించవచ్చు. మునుపెన్నడూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయనే సమాచారం మాత్రమే పబ్లిక్ ఉండేది. తాజాగా మాత్రం ఈ 2023 ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరగడం, అది వెలుగులోకి రావటం, అది కాస్త రాజకీయ వర్గాల్లో దుమారం లేపడం వంటి పరిణామాలు అతి సామాన్యులకు కూడా ప్రస్తుతం చేరాయి. తెలుగు రాష్ట్రాలను ప్రకంపనలు సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇంతటితో సమస్యకు పోయే పరిస్థితి లేనప్పటికీ కూడా దీన్ని నివారించేందుకు, అరికట్టేందుకు మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఏదో ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారిని ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలనే ఒక వాదన కూడా నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సిట్ అధికారులు మున్ముందు ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజేంద్ర, ఈ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 గోప్యతా హక్కులను ఉల్లంఘించినట్లు నిపుణులు చెప్పారు. అయితే నిందితులపై అధికార రహస్యాల చట్టం క్రిమినల్ కుట్ర ఆరోపణలు విధించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సాదాసీదాగా తీసుకోకుండా సిట్ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమాజ పరిరక్షణకు సంబంధించిన అంశంగా భావించి ఈ వ్యవహారాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో అనేక కోణాల్లో వీరు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా విచారణకు అవసరమైన వాటిని వినియోగిస్తున్నందున ఈ పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత బాధ్యుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో ఇంత జరిగిన వ్యవహారానికి కూడా విలువ, అర్థం లేకుండా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక వర్గానికో లేదా ఒక సమాజానికో సంబంధించిన అంశం కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో కూడా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మామూలుగా తీసుకోకుండా సిట్ అధికారులు మాత్రం అత్యంత బాధ్యతగా తీసుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాత ఎవరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, వీరిని ప్రోత్సహించిన వారెవరు, తెర వెనుక ఉన్నది ఎవరనే అంశాలపై పూర్తిగా నివేదిక తీసుకొని వారందరిపై కూడా ఏదైతే ఇప్పుడు చట్టాలు ఉన్నాయో ఈ గోప్యతా చట్టం కానీ ఇవన్నీ కూడా వారిపై ఆ కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.